తెలంగాణలో అతిపెద్ద భూ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లో ఎక్కడ విలువైన భూమి కనిపించినా అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత ముఠా చేరుకుంటుందని ధ్వజమెత్తారు. కేటీఆర్ చేసిన ఈ ఆరోపణలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని అన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికే ప్రభుత్వం భూములను తక్కువ ధరకు ఇస్తుందని స్పష్టం చేశారు. డెఫినెట్గా ఇది కూడా బహుశా భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద కుంభకోణం ఇది. 9,292 acres ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ బీయింగ్ కన్వర్టెడ్ ఫర్ లిటరలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్మోస్ట్ చేసి దీని వెనకాల అగ్రిమెంట్లు, దీని వెనకాల కుంభకోణాలు, దీని వెనకాల ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ చుట్టూ ఉండే బ్రోకర్లు, వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఇది. వి విల్ డెఫినెట్లీ నాక్ ఆన్ ద డోర్స్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లా. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ముందు కోర్ట్స్ అవన్నీ ఎట్లా ఉంటాయి, కానీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఇంత పెద్ద లూటు హైదరాబాద్లో మరి 9,290 అంటే 10,000 ఎకరాలు దాదాపు 10,000 ఎకరాలు హైదరాబాద్లో నీకు ఇల్లు కడతందుకు జాగలేదు, పార్కుకు జాగలేదు, శ్మశానానికి బొంద పెడదామంటే జాగలేదు. కానీ 10,000 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని అమ్ముకుంటా అంటే మరి ప్రజలు ఆలోచించాలి. సరే మేము పార్టీలుగా మేము చెప్తాం, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా, ఇది కరెక్టా, మరి కరెక్ట్ కాదనుకుంటే మీరు కూడా చెప్పాలా. డెఫినెట్గా ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని, ఎమ్మెల్యేలని నిలదీయాలా, అడగాల. సో ఆలోచిస్తాం మేము కూడా పార్టీగా కూర్చుని ఎట్లా పోవాలి, ముందు కార్యాచరణ ఎట్లా రూపొందించాలి ఆలోచించు. కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు, 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికైనా ఇల్లు ఉంటే, ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవడానికి ఒక వీలు సంకల్పన చేసుకొని ఇటు ప్రభుత్వానికి అటు మరి భూమి హక్కులు ఉన్నవారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రభుత్వంలో అనేక భూములు కన్వర్షన్ చేశారు.